Yeah. So actually, yesterday we learned about phonetics, how we can spell our words, how to spell words. Okay, now today we learn about etymology. వాట్ ఈజ్ ఎటిమాలజీ? ఎటిమాలజీ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఏదైనా వర్డ్స్ నేర్చుకోవాలంటే వన్ సెకండ్ ఏదైనా వర్డ్స్ నేర్చుకోవాలంటే మనకు దాని యొక్క ఆరిజిన్ అనేది తెలియాలన్నమాట. వన్స్ మనకు ఆరిజిన్ తెలిస్తే అవి ఆటోమేటిక్గా ఆ పదంలో ఏదైనా సఫిక్స్ కానీ అఫిక్స్ కానీ ఉంటే దానికి రిలేటెడ్గా మనము ఒక 10 to 15 వర్డ్స్ అనేది ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతాం. సో మనకు స్కూల్ డేస్ నుంచి వర్డ్ అంటే కన్నా ఆ పదము మీనింగు దాని యూసేజ్ చెప్తారు. బట్ ఎటిమాలజీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయ్యింది, దాని గురించి మనకు ఎవరు చెప్పరు. సో ఈరోజు మనము ఎటిమాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఎటిమాలజీ అంటే డీల్స్ విత్ ద ఆరిజిన్ ఆర్ డెరివేషన్ ఆఫ్ వర్డ్స్. ఆరిజిన్ ఆర్ డెరివేషన్ ఆఫ్ వర్డ్స్ అనమాట. అంటే దాది ఎక్కడి నుంచి డెరివేట్ చేశారు, ఏదైతే ఆ వర్డ్ ఉందో ఆ వర్డ్ని ఎక్కడి నుంచి డెరివేట్ చేశారు. వై ఎటిమాలజీ. సో సి ఎక్కడి నుంచి ఆ వర్డ్ని డెరివేట్ చేశారు అనేది మనకు తెలుస్తూ ఉంటాం. వెన్ యు నో ద మీనింగ్ ఆఫ్ రూట్, రూట్ మీన్స్ ఆరిజిన్. ఆరిజిన్ ఫర్ ఎగ్జాంపుల్ లాటిన్ ఇగో, ఐ ఆర్ సెల్ఫ్. యాక్చువల్గా ఇగో అనే వర్డ్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్. దాని మీనింగ్ వచ్చేసి ఐ ఆర్ సెల్ఫ్. యూ కెన్ బెటర్ అండర్స్టాండ్ అండ్ మోర్ ఈజీలీ రిమెంబర్ ఆల్ ద వర్డ్స్ బిల్ట్ ఆన్ దిస్ రూట్. ఇప్పుడు మీకు ఇగో అనే ఒక్క ఒక ఎటిమాలజీ, ఒక ఆరిజిన్ వర్డ్ తెలిస్తే ఇగో నుంచి అరౌండ్ 10 to 15 వర్డ్స్ మీకు మీనింగ్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇగో అంటే ఏంటి? ఐ ఆర్ సెల్ఫ్. ఇగో అనేది ఇగో అనేది లాటిన్ వర్డ్. దాని యొక్క ఆరిజిన్ లాటిన్ నుంచి వచ్చింది యుగో అనేది. దాని ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి ఐ ఆర్ సెల్ఫ్. ఇప్పుడు ఇగోతో స్టార్ట్ అయ్యి ఇగో అనేది సఫిక్స్ అనమాట. ఈ సఫిక్స్, సో సఫిక్స్ కానీ అఫిక్స్ కానీ ఏదైనా కానీ వచ్చినప్పుడు మనకు ఐ ఆర్ సెల్ఫ్, ఐ ఆర్ ఐ ఆర్ సెల్ఫ్, I or self. Okay. Learn one root and you have the key that will unlock the meanings of 10 to 20 words in which the root appears. See, నేను 10 to 15 అని చెప్పాను. బట్ మనకు ఆథర్ ఏం చెప్తున్నారు? 10 to 20 వర్డ్స్. 10 to 20 వర్డ్స్. 10 to 20 వర్డ్స్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఒక్క వర్డ్ నేర్చుకుంటే, ఒక రూట్ వర్డ్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా 10 to 15 వర్డ్స్ అనేది 10 to 20 వర్డ్స్ అనేది మనకి ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్, లెర్న్ యుగో అండ్ యూ కెన్ ఇమీడియట్లీ గెట్ ఏ హ్యాండిల్ ఆన్ ఎగోసెంట్రిక్, ఎగోమానియాక్, ఎగోయిస్ట్, ఎగోటిస్ట్ అండ్ ఆల్టర్ ఇగో. సి ఇగో అనేది ఐ ఆర్ సెల్ఫ్, ఎగో మానియాక్, ఎగోయిస్ట్, ఎగోటిస్ట్ అండ్ ఆల్టర్ ఇగో. సో ఇక్కడ మనకు 1 2 3 4 5 వర్డ్స్. ఆ ఇగో అనే ఒక్క వర్డ్ మనం రూట్ వర్డ్ నేర్చుకుంటే ఎగో మానియాక్ అని ఈజీగా గుర్తుంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ సపరేట్గా ఎగో మానియాక్ అంటే తెలుగులో అర్థం చూసుకొని అన్నిసార్లు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు దాని యొక్క అర్థం, ఆ యొక్క అర్థం ఎగో యొక్క అర్థం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్, లెర్న్ ఆంథ్రోపోస్. గ్రీక్ మ్యాన్ కైండ్. ఇట్ ఈస్ ఎ గ్రీక్. ఆంథ్రోపోస్ అనేది గ్రీక్ వర్డ్ అనమాట. దట్ మీన్స్ మ్యాన్ కైండ్. అండ్ యూ విల్ క్విక్లీ అండర్స్టాండ్ అండ్ నెవర్ ఫర్గెట్ ఆంథ్రోపాలజీ, మిసోంథ్రాపీ, ఆంథ్రోపాయిడ్, ఆంథ్రోపోసెంట్రిక్, ఆంథ్రోపోమార్ఫిక్, ఫిలాంథ్రఫీ అండ్ ఆంథ్రోపోబియా. ఒక్క రూట్ వర్డ్ నేర్చుకుంటే మనకి ఇన్ని వర్డ్స్ మనకు ఈజీగా మనం అండర్స్టాండ్ అవ్వగలుగుతున్నాం. నెక్స్ట్, మీట్ ఎనీ వర్డ్ విత్ ఆంథ్రోపో ఇన్ ఇట్. అండ్ మ్యాంథ్రోపో అంటే ఏంటి? ఇట్స్ ద మ్యాన్ కైండ్. అండ్ యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ ఐడియా ఆఫ్ ఇట్స్ మీనింగ్ ఇన్ ద ఎటిమోలాజికల్ అప్రోచ్ టు ది వొకాబులరీ బిల్డింగ్. ఇన్ ద ఎటిమోలాజికల్ వే, etymological approach to build a vocabulary. నా యూనిక్ వే, నేను ఏదైతే మీకు 45 ఛాలెంజ్ ఇస్తాను, మీ 45 డేస్లో అరౌండ్ 1500 వర్డ్స్ నేర్చుకుంటారని చెప్పాను. దిస్ ఈజ్ మై సీక్రెట్ వే టు టీచ్ యూ. దిస్ ఈజ్ మై సీక్రెట్ వే. ఐ లెర్న్ ఫ్రమ్ ది నార్మల్ లెవెల్స్, ఫ్రమ్ ది ఆథర్, ద వర్డ్ పవర్ మేడ్ ఈజీ. అతని దగ్గర నుంచి ఈ యొక్క సీక్రెట్ నేను నేర్చుకున్నాను. మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో ఓన్లీ పాలిష్,
ఎంతసేపు వర్డ్ చదవడం, దాని మీనింగ్, వర్డ్ చదవడం మీనింగ్, వర్డ్ చదవడం మీనింగ్, అలా ఎన్ని పదాలను గుర్తుపెట్టుకుంటావు. దాని రూట్, దాని వెనక బ్యాక్గ్రౌండ్, దానికి ఆరిజిన్, దానికి ఎటిమాలజీ నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో వర్డ్స్ నీకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. ఎప్పుడైతే ఒక ఆరిజిన్, ఒక రూట్ వర్డ్ తెలుసుకుంటే ఆ రూట్ కనెక్టెడ్. ఇప్పుడు ఒక వేరు చెట్టుకు వేరు రిలేటెడ్ టు ఒక మహావృక్షం ఎలాగైతే తయారవుతుందో, ఒక పెద్ద చెట్టు ఎలాగైతే ఒక రూట్ నుంచి ఎలాగైతే మొదలవుతుందో, అలాగే ఒక రూట్ వర్డ్ తెలుసుకుంటే ఆ రూట్ వర్డ్ నుంచే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ అనేది ఆ రూట్కి రిలేటెడ్ కనెక్ట్ అయిన వర్డ్స్ని ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆంథ్రోపోమార్ఫిక్ అనేది కొత్త వర్డ్ కావచ్చు, బట్ మనకి ఆంథ్రోపో అనేది ఏంటి, మ్యాన్ కైండ్ అంటే ఇది మన మ్యాన్ కైండ్ రిలేటెడ్ వర్డ్ అని మనకు మనకు ఐడియా వస్తుంది. ఓకే, అంటే ఆ పదం కొత్తగా విన్నా కానీ బట్ ఆరిజిన్ వర్డ్ మన దగ్గర ఉంది కాబట్టి, ఆరిజిన్ వర్డ్ మనకు తెలుసు కాబట్టి జస్ట్ ఒక 50 to 60% ఆఫ్ ది వర్డ్ అనేది మనం గెస్ట్ చేయగలుగుతారు. చాలు కదా. నెక్స్ట్, యూ విల్ లెర్న్ అబౌట్ ప్రిఫిక్సెస్, రూట్స్ అండ్ సఫిక్సెస్. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అండ్ రూట్ వర్డ్స్. Prefix, roots, and suffixes. You will be able to figure out unfamiliar words by recognizing their structure, the building blocks from which they are constructed. You will be able to figure out unfamiliar words by recognizing their structure or the building blocks from which they are constructed. You can easily identify, మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం ఏ వర్డ్ ఏ ఆర్జన్ నుంచి వచ్చింది, ఏ వర్డ్కి డిఫరెంట్ ఏది ఉంది అనేసి ఆటోమేటిక్గా మనము ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. You will be able to construct words correctly by learning to put these building blocks together in the proper way. ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, ప్రిఫిక్సెస్, రూట్స్ అండ్ సఫిక్సెస్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో మన వర్డ్స్ అనేది కరెక్ట్గా మనము బిల్డ్ చేయగలుగుతాం. నెక్స్ట్, యూ విల్ బి ఏబుల్ టు డిరైవ్ వర్బ్స్ ఫ్రమ్ నౌన్స్ అండ్ వర్బ్స్ ఫ్రమ్ అడ్జెక్టివ్ ఫ్రమ్ నౌన్స్ ఎట్సెట్రా అండ్ డూ ఆల్ దిస్ కరెక్ట్లీ. మనకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే కదా, నౌన్, వర్బ్స్, అడ్జెక్టివ్స్. ఈ నౌన్, వర్బ్స్, అడ్జెక్టివ్స్ అనేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఈ మూడిటి మనం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఏది ఎక్కడ వాడాలి, నౌన్ ఎక్కడ వాడాలి, వర్బ్ ఎక్కడ వాడాలి, అడ్జెక్టివ్స్కి ఎక్కడ వాడాలి. సో డిఫరెన్షియేట్ చేయలేమన్నమాట. నౌన్కి, అడ్జెక్టివ్కి వర్బ్స్కి, నౌన్స్కి మనము డిఫరెన్షియేట్ చేయలేం. అది ఎలానో ఇక్కడ మనం తెలుసుకుంటాం. నెక్స్ట్, లెర్న్ హౌ టు డీల్ విత్ ఎటిమాలజీ అండ్ యూ విల్ ఫీల్ కంఫర్టబుల్ విత్ వర్డ్స్. ఎప్పుడైతే నువ్వు ఎటిమాలజీ నేర్చుకుంటావో, హౌ టు డీల్ విత్ ఎటిమాలజీ, యూ కెన్ ఫీల్ కంఫర్టబుల్ విత్ వర్డ్స్. This is the one of the unique way to learn English. Not only English, vocabulary building. You can easily build vocabulary. This is the etymology. Etymology ద్వారా మనము అప్రోచ్ ఉంటుంది. You will see use new words with a self assurance. You will be able to figure out thousands of words you hear or read even if you have never heard or seen these words before. It's a wonderful thing actually. You will see new words with a self assurance. నువ్వు కొత్త వర్డ్స్ చూస్తావు, యూ విల్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్ థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్. నువ్వు కొన్ని వేల పదాలు ఫిగర్ అవుట్ చేయగలుగుతావు. నీకు కొత్త పదాలు అయినా సరే నీకు 1000 పదాలు నువ్వు గుర్తుపట్టగలుగుతావు. యూ హియర్ ఆర్ రీడ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ హియర్డ్ ఆర్ సీన్ దీస్ వర్డ్స్. నువ్వు ఆ పదాలు చూసి ఉన్నా చూసకపోయినా, మొదటిసారి చూసినా, ఎప్పటికీ దీనికి ఎటిమాలజీ పైన పట్టు ఉంటుందో, ఎటిమాలజీ నేర్చుకుంటావో, కొత్త పదాలు 1000 పదాలకు పైగా నువ్వు చూసా కానీ నీకు భయం వేయదు. అరే దీని ఒక ఆరిజిన్ వర్డ్ నాకు తెలుసు, ఐ కెన్ ఈజీలీ హ్యాండిల్ దిస్ వర్డ్, ఐ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ వర్డ్ అని నీకు తెలుసుకుంటావు. సి బయట మెథడ్కి మన మెథడ్కి యూనిక్నెస్ ఇక్కడే బయటపడుతుంది. ఒక్కసారి మనం ఆరిజిన్ వర్డ్ నేర్చుకుంటే, ఒక్కసారి మనం ఎటిమాలజీ అప్రోచ్ యూజ్ చేసాము అంటే కన్నా, ఒక్క వర్డ్ నేర్చుకుంటాం, 15 నుంచి 20 వర్డ్స్ వచ్చి ఆటోమేటిక్గా మైండ్లో గుర్తుండిపోతాయి. చాలా కదా, ఇక్కడ హార్డ్ వర్క్ పనికి రాదు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కదా నువ్వు పదే పదే క్లాస్కి వెళ్ళి అదే పనిగా కూర్చొని రాసి 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 రాదమ్మా. నువ్వు ఎంత రాసినా ఎంత ప్రాక్టీస్ చేసినా రాదు. ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి మాట్లాడతావో అప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్తుంది. నేను గత 3 years నుంచి ఏదైతే నేర్చుకుంటానో, వెన్ కరోనా కేమ్ దట్ టైమ్ ఐ టుక్ సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ అండ్ రైట్ డౌన్ వాట్ ఎవర్ దే సే. ఎన్నో ఛానల్స్ వెళ్ళాను, ఎన్నో ఛానల్స్ చూశాను. జస్ట్ రాసుకోవడం, చెప్పారా ఓకే, ఈ ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట, 30 days 45 days, దాన్ని రాసుకోవడం, నోట్స్ రాసుకోవడం. నాకు రాలేదు. I didn't get English. But when I get, I'll share my secret how I learn English. So Ace Flames is the one of the best app to practice English. Ace Flames daily 20 minutes మీకు
20 మినిట్స్ టాక్ టైం వస్తుంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు పెయిడ్ వర్షన్ తీసుకోవచ్చు, ఇట్స్ నో ప్రాబ్లం. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మీరు విత్ ఇన్ 20 మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేసిన చాలు. డైలీ 20 మినిట్స్ అంటే మంత్లీ 600 మినిట్స్, అంటే 10 అవర్స్. డైలీ 20 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే, డైలీ 20 మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏస్ ఫ్లూయెన్సీ యాప్ మన వాట్సాప్ గ్రూప్లో ఇన్ కేస్ ఎవరైనా ఈ రికార్డింగ్ చూస్తుంటే కనుక మీకు దాని యొక్క యాప్ లింక్ కావాలంటే మాకు వాట్సాప్ నెంబర్ ఈ యొక్క డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు అక్కడ యాప్ ఫ్లూయెన్సీ లింక్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సి, let's come to the point. You will see new words, figure out thousands of words. That's why best approach to new words is through etymology. Etymology, best approach is etymology. You can mark it. Yeah. As you will discover for yourself as soon as you start to work on చాప్టర్ 3. ఎప్పుడైతే మనం చాప్టర్ 3 స్టార్ట్ చేస్తామో చాప్టర్ 3లో ఈ యొక్క ఎటిమాలజీ గురించి డీటెయిల్గా మనము వర్క్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్, మెయిన్ పార్ట్. బట్ వాట్ ఆర్ నౌన్స్, వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్? యూ ప్రాబబ్లీ నో. చిన్నప్పటి నుంచి వింటున్నాం, మన క్లాస్లో చెప్పారు, 10th క్లాస్ వరకు రాశారు, గ్రామర్లో విన్నాం, స్పోకెన్ క్లాసెస్ వెళ్ళినప్పుడు అక్కడ విన్నాం. బట్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్, ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్. బట్ ఇఫ్ యూ డోంట్, యూ ప్రాబబ్లీ నో, అవి మీకు తెలుసు, బట్ యూ డోంట్, మీకు తెలియదు అనమాట. యూ కెన్ మాస్టర్ దిస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ రెఫరెన్స్ విల్ బి మేడ్ నౌన్ ఫార్మ్స్, వర్డ్ ఫార్మ్స్ అండ్ అడ్జెక్టివ్ ఫార్మ్స్ త్రూ అవుట్ ద బుక్ విత్ ఇన్ ద నెక్స్ట్ 5 మినిట్స్. ఈ యొక్క నెక్స్ట్ 5 మినిట్స్లో మీరు నౌన్, వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్ ఫుల్ క్లారిటీ తెచ్చుకోబోతున్నారు. A noun is a word. A noun is a word can be preceded a and the such or my. ప్రెసిడెంట్ అంటే పదాలకి ముందు, ప్రెసిడెడ్ బై. Noun is a word that can be preceded by a and the some such or my. An egoist. See example. An egoist, such as asceticism. The misogynist. Nouns you will discover often end in conventional suffixes. Nouns you will discover often end in conventional suffixes. Ness, it, ism, y, ion, etc. Nouns ends with conventional suffixes. See, a verb is a word. See next. A verb is a word fits as past tense. A verb has a past tense. See, verb is a word that first fits into the pattern. Let us do. Let us do. Let us play. Let us write. Let us read. Let us sing. Let us dance. సో లెటర్స్ అనే ఫార్మేట్లో, లెటర్స్ అనే ప్యాటర్న్లో మనకు వర్బ్ అని ఉంటుంది. వర్బ్ హ్యాస్ ఏ పాస్ట్ టెన్స్. వర్బ్కి మనము పాస్ట్ టెన్స్లో రాయగలుగుతాము. వర్బ్ని మనము పాస్ట్ టెన్స్లో రాయగలుగుతాము. వర్బ్ని మనము రాయగలుగుతాము. నెక్స్ట్, లెటర్స్ ఎక్వికేట్. ఎక్వికేట్ పాస్ట్ టెన్స్, ఎక్వికేటెడ్. ఆల్టర్నేట్, ఆల్టర్నేటెడ్. ఫిలాండర్, ఫిలాండర్డ్. వర్బ్స్ యూ విల్ డిస్కవర్ ఆఫ్టర్ ఎండ్స్ ఇన్ కన్వెన్షనల్ సఫిక్సెస్ ఎయిట్, ఐజ్, ఎఫ్ఐ ఎట్సెట్రా. నెక్స్ట్, discover often conventional suffixes. See, verbs can also ends with it, is, fy. These are the suffixes. These are the suffixes. An adjective, an adjective is a word fits in the pattern. Adjective వచ్చేసి ఏ ప్యాటర్న్ లో ఉంటుంది? యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, యు ఆర్ వెరీ ఎగోయిస్టిక్, యు ఆర్ వెరీ యాంగ్రీ పర్సన్, యు ఆర్ వెరీ యాంగ్రీ, యు ఆర్ వెరీ స్మార్ట్. అంటే అడ్జెక్టివ్, అడ్జెక్టివ్. యు ఆర్ వెరీ అనే ప్యాటర్న్లో మనము అడ్జెక్టివ్ని యూజ్ చేస్తాం. సి, యు ఆర్ వెరీ ఎగోయిస్టిక్, యు ఆర్ వెరీ ఇంట్రోవర్టెడ్, యు ఆర్ వెరీ మిసోగైనస్. You are misogynist. Misogynist is a wonderful word. You can learn in the chapter 3. Okay. Adjectives you will discover often end in conventional suffixes, that is ic, ed, ous, al, ibe, etc. See, suffixes, conventional suffixes ends with ic, ed, ous, al, ive. Okay. Next. And adverbs, of course, are generally found by adding ly to an adjective. Misogynous, misogynously, educational, educationally. Adverbs. Adverbs, of course, generally found by adding ly. ly ని యాడ్ చేస్తాం. అడ్వర్బ్స్కి
ఎల్వైని యాడ్ చేస్తాం. మిసోగైనస్, మిసోగైనస్లీ, ఎడ్యుకేషనల్, ఎడ్యుకేషనలీ. ఓకే, అఫ్ కోర్స్. ఓకే, వన్ సెకండ్, ఐ విల్ అడ్జెక్ట్. అడ్జెక్టివ్కి ఎల్వైని యాడ్ చేస్తే దాన్ని మనం వర్డ్బబ్స్ అని అంటాం. ఓకే, హౌ టు వర్క్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్. సి దట్స్ ఆల్ దేర్ టు ఈజ్ టు ఇట్. డిడ్ ఇట్ మోర్ దాన్ 5 minutes, మేబీ 10 అట్ ది మోస్ట్. సి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, బట్ మీకు క్లారిటీ వస్తుందా? మేబీ ఇప్పుడు క్లారిటీ ఒక 60% వరకు వచ్చేది, 60 to 70%. బట్ మళ్ళీ మీరు నేను పీడిఎఫ్ షేర్ చేసిన తర్వాత, నేను పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేస్తాను. ఇన్ కేస్ రికార్డింగ్ చూస్తున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే ఫస్ట్ నా నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ యాడ్ యూ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సి ఒక 10 minutesలో మీరు నేర్చుకోగలిగారు. బట్ మళ్ళీ మీరు రిపీటెడ్గా ఈ రోజే మీరు ఒక 2 to 3 times రివిజన్ చేస్తే ఆటోమేటిక్గా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్, హౌ టు వర్క్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్. If you intended to work with this book seriously, that is, if you clear intention to add thousands or more new words to present vocabulary, add them permanently. If you intend to work with this book seriously, నువ్వు సీరియస్గా ఈ బుక్తో ఎప్పుడైతే వర్క్ చేస్తావో, ఇంటెన్షన్ టు యాడ్ థౌజండ్స్ ఆర్ మోర్ న్యూ వర్డ్స్ టు యువర్ ప్రజెంట్ వొకాబులరీ. ఇన్ కేస్ ప్రజెంట్ మీ యొక్క వొకాబులరీ అరౌండ్ 100 to 150 200 300 ఉండొచ్చు, బట్ దాన్ని మీరు 1000 వరకు లెవెల్కి తీసుకువెళ్ళాలంటే, దాన్ని పర్మనెంట్గా మీరు గుర్తు పెట్టుకోవాలంటే, మర్చిపోకుండా ఉండాలంటే, సక్సెస్ఫుల్గా దట్ విల్ సూన్ ఫైండ్ యువర్ సెల్ఫ్ యూజింగ్ దెమ్ ఇన్ ఏ స్పీచ్ ఇన్ అండ్ రైటింగ్. సక్సెస్ఫుల్గా మీరు 1000 పదాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు రాయడంలో కానీ మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడగలుగుతారు. అది ఎలాగో మనం ఈ బుక్లో నేర్చుకుంటున్నాం. ఐ సజెస్ట్ దట్ యూ గివ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ అడ్వాంటేజ్ బై కేర్ఫుల్లీ ఫాలోయింగ్ ద లా ఆఫ్ లెర్నింగ్. సి మనము నేర్చుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, బట్ కరెక్ట్ లా ఒక, ఇప్పుడు మనకి ఏదైతే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అయితే లా ఫాలో అవుతారో, ఆ, ఒక కాన్స్టిట్యూషన్, మన ఇండియా గవర్నమెంట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతాము. సేమ్ అలాగే మనం నేర్చుకోవడానికి కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ను ఫాలో అయితే మనం ఈజీగా నేర్చుకోగలుగుతాం. సి ఇఫ్ యూ ఇంటెండ్ టు వర్క్ విత్ దిస్ బుక్, లాస్ ఆఫ్, వన్ సెకండ్, see here, space your learning, space your learning. Beginning with chapter 3, every chapter will divide into sessions. Every chapter divided into sessions. Each session may take half an hour and a half, depending on the amount of material and on. See, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు స్పీడ్ లెవెల్ అయితే 20 minutes 15 minutes కంప్లీట్ చేస్తారు. ఇఫ్ యూ కెన్ స్లో 30 to 40 minutes. ఇఫ్ యూ ఆర్ వెరీ స్లో, ఇఫ్ యూ ఆర్ వెరీ స్టార్టింగ్ ఎర్లీ, సో యూ కెన్, ఇట్ విల్ టేక్ 40 to 1 hour. సో బట్ ఇన్ క్లాస్లో నేను వచ్చేసి జస్ట్ గింప్లెస్ గింప్లెస్ ఇచ్చేస్తాను. మీరు డే బిఫోర్, అంటే ఈరోజు ఇప్పుడు ఒక థర్డ్ చాప్టర్ చదువుతున్నామంటే, మీరు ఈరోజు నైట్ అంటే ఈరోజు థర్డ్ చాప్టర్ అంటే, ముందు రోజు వచ్చేసి మీరు థర్డ్ చాప్టర్ గురించి త్వరలో వెళ్ళి ఒకసారి నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సి నేను మోనోలాగ్గా మీకు చెప్పడానికి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ టాలెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ నాలెడ్జ్. సో మీ ఇండివిజువల్గా మీరు చదువుకొని రండి, ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సి ఎప్పుడైతే మీకు అక్కడ చదివేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తాయో అవి మీరు ఇక్కడ ఈ కల్ట్లో మీరు అడిగి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. వన్ సెకండ్. సి depending amount of the material and on your own speed level. Do 1 or 2 sessions at a time. 3, if you are going strong and are all involved, and always decide when you stop, exactly when you will let later. I remind you to do this later in the book, since such a procedure is of crucial importance. So at a time 1 or 2 నేను సజెస్ట్ చేసేది ఒక్కటే నేర్చుకొని చెప్తాను. ఒక్క సెషన్లో మనకు అరౌండ్ 10 to 20 వర్డ్స్ వస్తాయి. ఒక్క ఆరిజిన్ వర్డ్తో 10 to 20 వర్డ్స్ వస్తాయి. సో మనం ఒక్క రోజుకి 20 పదాలు అంటే 40 minutes. ఊహించుకోండి, మీరు వేరే లెవెల్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం త్రీ త్రీ వర్డ్స్ వచ్చేసి మనకు అడిషనల్గా నేను నేర్పిస్తాను. ఓకే, సి అట్ ఏ టైం ఒక సింగిల్ చాప్టర్ అనేది చూడండి. ఇన్ కేస్ మీరు వెరీ ఫాస్ట్గా నేర్చుకుంటున్నారంటే అట్ ఏ టైం 2 chapters, దట్స్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్, డు నాట్ రష్, గో అట్ యువర్ ఓన్ కంఫర్టబుల్ స్పీడ్. 45 డేస్లో కంప్లీట్ చేయాలి కదా అని చెప్పేసి, అరే నాకు అర్థం కాకపోయినా కానీ కంప్లీట్ చేసేద్దామని మాత్రం అనుకోకండి. ఒక 5 to 10 days డిలే అయినా పర్లేదు, కానీ
నేర్చుకునేది క్లారిటీగా నేర్చుకోవాలి. హరీనెస్ వద్దు. హరీనెస్ వద్దు. నువ్వు ఎంత మా మ్యాటర్ని నాలెడ్జ్ని నీ మైండ్లో నింపుతున్నావు అది మ్యాటర్ కాదు. నువ్వు ఎంత ఎక్స్పెల్ చేస్తున్నావు, నువ్వు ఎంత డెలివర్ చేస్తున్నావు, నువ్వు ఎంత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనేది మ్యాటర్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు యూట్యూబ్లలో అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి అని చాలా డౌన్లోడ్ చేసుకొని అన్ని రాసేసి అంతా చేస్తారు. బట్ ఇంప్లిమెంటేషన్ లేక ఇప్పుడు మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ డోంట్ కాన్సన్ట్రేషన్, మనం కాన్సన్ట్రేట్ చేయలేం. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు కన్ఫ్యూజన్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు కన్ఫ్యూజన్. సో డోంట్ rush. Go at your own comfortable speed. Everyone learns at different pace. Fast learners not better slow learners. See, that's it. Review review after reading every chapter, after reading every session. You must review yourself. You must review yourself. When you start a new session, go back the last exercise, previous session. Usually, can you recall the words or chapter review? Cover your answers, test your retention. Do you have a quick recall after a day or so or elapsed? ఇక్కడ మీకు రివిజన్కి ఒక మెథడ్ చెప్తాను. 1-3-7 రూల్ అని మేము యూపీఎస్సీలో ఫాలో అవుతాం. 1-3-7. వన్, ఫస్ట్ రివిజన్ విత్ ఇన్ 24 hours. థర్డ్ అంటే ఇక్కడ 72, అంటే విత్ ఇన్ 3 daysలో మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. 7 days, విత్ ఇన్ 7 daysలో మళ్ళీ ఇంకోసారి చేయాలి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ రివిజన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో మీ మైండ్లో ఆ వర్డ్ గుర్తుంటుంది. 1-3-7. ఈ మూడు థింగ్స్ వచ్చేసి మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. రివ్యూ అనేది చేయాలి. టెస్ట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్క సెషన్ తర్వాత మనకు 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 ఇక్కడ చాప్టర్ 8, చాప్టర్ 13, చాప్టర్ 17, చాప్టర్ 8, చాప్టర్ 13, చాప్టర్ 17లో మనకు టెస్ట్, కాంప్రహెన్సివ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. అవి కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ గెట్టింగ్ ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్. ఇది మనము రేపు స్టార్ట్ చేద్దాము. దిస్ ఇస్ వండర్ఫుల్ ఉంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. గెట్టింగ్ ఆఫ్ ఏ గుడ్ స్టార్ట్ ఒకసారి గ్లిమ్స్ ఇస్తాను చూడండి. హౌ టు టెస్ట్ యువర్ ప్రజెంట్ వొకాబులరీ. సో ఈరోజు మీరు వర్క్ ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇక్కడ పేజ్ నెంబర్ 21, 22, ఈ పేజ్ నెంబర్ 60 వర్డ్స్ ఉంటాయి. 60 వర్డ్స్ వచ్చేసి మీ యొక్క వొకాబులరీ బిల్డింగ్ ప్రజెంట్ టెస్ట్ అనమాట. మీ యొక్క స్పీడ్, టెస్ట్ ఆఫ్ వర్బల్ స్పీడ్ ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 టోటల్ సుపీరియరు. అండ్ ఈ టెస్ట్ ఆఫ్ వర్బల్ రెస్పాన్సివ్నెస్, మీ యొక్క వర్బల్ రెస్పాన్సివ్నెస్ ఎలా ఉంది. సినిమ్స్, యాంటనిమ్స్ మీకు గుర్తున్నాయా లేదా, ఆపోజిట్ వర్డ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ మీరు చేయాలన్నమాట. వొకాబులరీ అండ్ సక్సెస్. యూ కెన్ ఇంక్రీజ్ యువర్ వొకాబులరీ. ఇవన్నీ సెషన్స్లో రేపు చేద్దాం. హౌ టు స్టార్ట్ బిల్డింగ్ వొకాబులరీ ఇది కూడా రేపే స్టార్ట్ చేద్దాం, మండే నుంచి. ఎందుకంటే మనకు మండే నుంచి యాక్చువల్ 45 days స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియో రికార్డింగ్లో యూట్యూబ్లో కానీ చూస్తున్నట్టయితే 45 days వర్డ్ పవర్ కల్ట్లో మేము 45 days ఛాలెంజ్లో మీ యొక్క వొకాబులరీ మీకు ప్రజెంట్ ఎంత ఉన్నా కానీ విత్ ఇన్ 1000 to 15 words అనేది పర్ 45 daysలో ఈ టైం పీరియడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం గ్రామర్ కూడా నేర్చుకోగలుగుతారు. సో ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్గా ఉంటే, అంటే ఎన్నో ట్రై చేస్తుంటారు బట్ ఇది ట్రై చేయండి, డెఫినెట్లీ చెప్తున్నాను. డెఫినెట్లీ 1000 to 15 words మీరు ఈ 45 daysలో నేర్చుకుంటారు. మీకు మా గ్రూప్లో జాయిన్ అవ్వాలి, మా కల్ట్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే కన్నా కింద మీకు వాట్సాప్ లింక్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి డౌట్ క్లారిఫై చేసుకోండి. సో ఈ రోజు టాస్క్ ఏంటంటే కన్నా ఇక్కడ పేజ్ నెంబర్ 21 ఏవైతే టాస్క్స్ ఉన్నాయో ఆ టాస్క్స్ అనేది కంప్లీట్ చేసేసేయాలి. టాస్క్స్ అనేసి కంప్లీట్ చేసేయాలి. ఓకే. ఎనీ డౌట్స్, ఎనీ డౌట్స్, ఎనీ డౌట్స్. థ్యాంక్ యూ. దిస్ రబల్ గాని సైనింగ్ ఆఫ్. జై సింగ్. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. Please subscribe and share with your friends.